నేను మరీ అంత దుర్మార్గుని కాదమ్మా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళండి, రేపు ఖాళీ చేసేయండి. బాయ్ బాయ్ బాయ్. కన్న కొడుకుని కట్టుకున్న ఇంటిని ఖాళీగా ఉంచకూడదురా. పోనీ ఎవరన్నా వచ్చే వరకు నన్ను ఉండమంటారా? పర్సు ఖాళీగా ఉందని పిచ్చి కాగితాలు పెట్టుకుంటామా? మంచోళ్ళని చూడు. ఒకసారి అక్కడ చూడండి. ఎవరొచ్చారు? మీరు చూడండి. టూలెట్ బోర్డ్ మీద ఉన్న నంబర్కి కాల్ చేస్తుంటే రాంగ్ నంబర్ అని చెప్తున్నారు. రాంగ్ నెంబర్ చేస్తే అదే కదా చెప్పేది. ఏం చేస్తుంటారు? స్ప్రైట్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే జోక్స్ వస్తాయి కదా, అవి రాసేది మేమే. మీరు 10 మంది ఉన్నా నాకు ప్రాబ్లం లేదమ్మా. రెంట్ 15,000 ఇస్తే చాలు. ఆ 5K ఏదో నేనిస్తా. మీకు ఓకే అయితే చెప్పండి, ముగ్గురం కలిసిందాం. నిన్న మీరే కదా బాబాయ్ 10 మంది ఉన్నా పర్లేదు అన్నారు. అది మాట వరుస కన్నానమ్మా. ఏం సీరియస్ గా తీసుకున్నాం. అవును, నీ పేరేంటి? హాసిని. సుహాస్ గారు నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఏమనిపిస్తుంది? బరువు అనిపిస్తోంది. ఇప్పుడు భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. నేను కూడా అంతేనండి. చూస్తే బరువు భారం అనిపిస్తాను తప్ప ప్రేమించాలనిపించదు. అన్నా, పంచవటి కాలనీకి వెళ్ళాలి. 250 అవుతుంది. అంతెందుకన్నా, పక్కనేగా. అయితే నడిచేళ్ళు.